ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇప్పుడు 10:30 అయింది టైము. రేపు జనవరి 1 కదా. ఈ రోజు నైట్ మేము 10:30కి ఇక్కడ మా అమ్మాయి అయితే బయటికి తీసుకెళ్ళి మమ్మీ అది ఇది అంది. ఇక్కడే సెలబ్రేట్ చేయబోదు. బయటకి ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదమ్మా. మన ఇంటినే పెద్ద 5 స్టార్ హోటల్ రేంజ్ లో మంచిగా నీకు నచ్చినట్టుగా మంచి వంట చేసి నీకు ఇక్కడ పెద్ద సెట్టింగ్ పెట్టేసి 31st నైట్ ఇక్కడే చేసుకుందాం అని చెప్పేసి మా ప్లాన్ చేసుకున్నాం. ఇక మీ అందరికి తెలిసిన విషయమేగా, చికెన్ లెగ్ పీస్. మీ చికెన్ లెగ్ పీస్ అంటే చికెన్ ఎక్కడ ఉండదు అక్కడ నేను ఉంటాను. పండగ వచ్చినా ఏడ్చినా నవ్వు వచ్చినా బాధ వచ్చినా ముందు చికెన్ తినాలి. అన్ని చికెన్ గుర్తొచ్చింది ఎప్పుడైనా సరే. అల్లం ముక్కేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కేజీ చికెన్ తీసుకున్నాను. నీకు సింపుల్ గా చూపిస్తున్నాను. చికెన్ కబాబ్ చేస్తున్నాను. అది చికెన్. దీనికి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. మసాలా పట్టేస్తున్నాను. ఇదిగోండి, ఒక 50 గ్రాముల అల్లం తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, ఇదిగోండి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నా. దంచుకుందాం. అర్ధరాత్రి కూడా చూపించాలంటే ఏం వేసావు అమ్మా? అల్లం వేసా. ఇదిగోండి వెల్లుల్లిపాయలు. తొక్కలు కూడా ఏం తీయలేదు, అయ్యే వచ్చేస్తాయిలేండి బయటికి. మీరు తొక్కలు తీసుకొని వేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా? పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్, ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేయించుకోవాలి. ఇలా బోన్స్ నాకు స్కిన్ ఉంటేనే ఇష్టం, ఎందుకంటే దీంతో పాటు కొవ్వు ఉంటుంది కదా, కొవ్వు నవ్వుతుంది. నాకు ఫోన్ ఉంటే ఏదన్నా తినేస్తా. ఇదిగోండి కేజీ పెద్ద సైజు ముక్కలు ఇలా. ఇదిగోండి. అవును, స్కిన్తోనే బాగుంటుందండి. నేను ఫోన్ ఉంటే ఏదన్నా తినేస్తా. చికెన్ కేజీ తీసుకుంది, అందులో ఇదిగోండి అల్లం. దగ్గర చూచుమా. ఏమన్నా స్కిన్ తింటానా, స్కిన్ లెస్ తింటానా? నువ్వేం తింటావు నీకే తెలియదు, పెడుతూ ఉంటాను. ఫోన్ చూస్తూ ఏదైనా తినేస్తావు. ఇప్పుడు ఇదంతా సెట్టింగ్ ఈ పిల్లల కోసమేనండి. ఇప్పుడు 31st నైట్ మేము డల్గా ఉండాల్సి వస్తుంది. అది ఇదైనా హడావుడి ఫ్రెండ్స్. నేనుండగా ఇక్కడ డల్ ఉంటుందా, చేసి పెడతా అని చెప్పా. చేసి పెట్టింది. ఇదిగోండి ఒక స్పూను, చిన్న, ఎక్కువ కాదు. ఎక్కువ వేసినా కూడా బాగోదు. కారం అండి, 2 స్పూన్లు కారం. కారం ఎక్కువ వేయాల. 2 స్పూన్లు వేయకపోతే అందులో బాగోదు. ఉప్పు కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. 2 స్పూన్లు వేసుకోండి కేజీకి. ఇదిగోండి 1 స్పూన్ ఇది సాల్ట్. సాల్టీ ఉంటుంది. సాల్ట్ 1 స్పూన్ అయితే సరిపోద్ది. పట్టుకోమేది. గింజలు పడతాయి. లేవు గింజలు. ఒక ఫుల్ నిమ్మకాయ పట్టిద్దా? పెద్ద సైజు ఒక నిమ్మకాయ పట్టిద్ది. ఇందులో ఇష్టం ఉండే వాళ్ళు అయితే పెరిగేసుకోవచ్చు. ప్రస్తుతానికి మా ఇంట్లో లేదు. ఇప్పుడు రాత్రి 10:30 అయిందిగా. కంపల్సరీ పెరిగేసుకోండి. పెరిగేస్తే ఇంకా బాగుంటుంది. ఇష్టం ఉండేవాళ్ళు కలర్ కూడా వేసుకుంటారండి, ఫుడ్ కలర్. నేనైతే ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేయట్లేదు. పెరుగు, ఫుడ్ కలర్ 2. ఫుడ్ కలర్ వేసుకునే పనికైతే కొంచెం చిటికెడు వేసుకోండి. పెరుగు వేసుకునే పనికైతే 1 కప్పు పెరుగు వేసుకోండి. నేనైతే పెరుగు వేయట్లేదు, ఇంట్లో లేదు. అది పరిస్థితి. 10:30 అయింది కదా ఇప్పుడు, అందుకని. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ మనం బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే బయట అయినా సరే ఒక అరగంట అలా పెట్టేసి కట్టెలు పోయి వెలిగిస్తాను. వెలిగించిన తర్వాత మీకు రచ్చరంబోలా ఈ గ్యాప్ లో మొత్తం ఇది నానిద్ది. అరగంట సేపు పట్టేసిద్ది కారం. ఈ లోపు మేము ఏం చేస్తామో నువ్వు సైలెంట్ కూర్చొని చూడు. ఇదిగో పీస్ చూపించు. ఇంక ఎట్టానే ఉంటాయి, అయిన తర్వాత ఎట్టా ఉండదు.
కొంచెం ఆయిల్ వేద్దామా? ఆయిల్ డబ్బా దిప్పు, డబ్బా ఇవ్వు. ఒక స్పూన్ ఆయిల్, ఎక్కువ అవసరం. నీ చెయ్యి స్పూన్లో ఉందమ్మా. నాకు అందాజమ్మా అన్ని వంటలు చేసిన అనుభవం. నువ్వు ఏదన్నా కరెక్ట్గా చెప్తే కరెక్ట్గా అయిపోద్ది. ఒక స్పూన్ చాలు. చాలాసార్లు చెప్తూ ఉండేదానివిగా. అందరు కొంతమందికి అర్థం కాదని అదే రిపీట్ చెప్తున్నానేమో. కొంతమంది ఒకసారి చెప్తే అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ ఉంటాయి కదా, అందుకుంటే వాళ్ళకి. ఒకవేళ మీరు 1/2 kg చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మోతాదులో ఒక స్పూన్లో హాఫ్ సాల్ట్ అయినా ఏదైనా సరే. సరేనా? ఒక అరగంట నాననిద్దాం. పొయ్యలు గిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఏమా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నా బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. ఈవిడ కోసం ఇదంతా. పాపం పెద్దది ఎంతో కొంత కాంప్రమైజ్ అయ్యింది ఫ్రెండ్స్. అది పడుతుంది, అటు మోల్ది పడుతుంది. ఇటు 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 పెట్టావు కదా పైంది, అది పడుతుంది. నీవేది సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. నిప్పులే మొత్తం, పెద్ద మంట ఏం కాదు. చూపించు సిరేటా, ఇటుకురా ఇటు. ఫస్ట్ నైట్ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి. నిజంగా చెప్తున్నాను, ఈ 2020 లాగా వచ్చే సంవత్సరం ఉండకూడదు. అందుకనే ఈ 2020ని వదిలేస్తున్నాం కాబట్టి మనం హ్యాపీగా మంచిగా తినేసి ఎంజాయ్ చేద్దాం. బయటకి ఎక్కడికి వెళ్ళలేం కదా, ఇంట్లోనే ఇలా ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు ఇంత చేస్తున్నాను కదా, దీంట్లో నంచుకోవడానికి గార్నిష్కి ప్రిపేర్ చేస్తాను. చూడండి ఏం చేస్తున్నావా? నంచుకోవడానికి గార్నిష్ బాగుంటుంది. చూడు మొత్తం ఎలా ప్లాన్ చేస్తాను, చేసినంత వరకు చెప్పను అనమాట. సర్ప్రైజ్ అయిందేమో చూడది, కొంచెం ఇంకా మగ్గాలి. పక్కా ఒక 1/2 అవర్ అలా ఉండాలండి. 1/2 అవర్ ఉంటే మనకి నిప్పుల మీదే చికెన్ అనేది మళ్ళీ 1/2 గంటకు ఒకసారి తిప్పేసుకోవాలి. ఒకసారి చూద్దాం, చూసిరమ్మా. ఇంకొంచెంసేపు పట్టిద్ది తిప్పడాకే. 5 నిమిషాలు అయింది. సన్నగా మంట మీద మగ్గుతుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయ, శుభ్రంగా కడుక్కున్నామండి.
ఎప్పుడు యూట్యూబ్లో చేసే డిష్ కాకుండా ఈసారి కొంచెం స్పెషల్గా వెరైటీగా చేస్తుంది. మా అమ్మ మాకు చేసేది అది మేము చేస్తున్నాం మా పిల్లలకి. లేకపోతే ఇప్పుడు ఆవిడ తీసుకుని రెస్టారెంట్కి ఎక్కడ వెళ్తాం? అన్ని గొంతమ్మ కోరికలు కోరిద్ది శతాక్షి. పాపం పెద్దది కాంప్రమైజ్ అయిద్దిలే కానీ కొంచెం సాల్ట్ తీసురామా. సదాక్షి సాల్ట్ డబ్బా ఇది. సాల్ట్ డబ్బా ఇవ్వు. అదంతా లాగాలంట. ఏంటి నాకు అర్థం కాదు. అవును అది రాదు. అది కాదు డబ్బా గ్రీన్ క్యాప్ ఉంటుంది సెకండ్ ర్యాక్లో మధ్యలో ర్యాక్లో. పెట్టే అక్కడ. చాక్తో హోల్ పెట్టకపోయాము. దీనికి హోల్ లేదు అందుకని చెప్పేసి కొంచెం గుచ్చుతున్నా. సాల్ట్ వేసావేంటి? సప్పగా ఉండకుండా. మరి సప్పగా ఉంటే తినలేం కదా. అవును. మనకి వీటికి గుచ్చడానికి అవకాశం లేదు. మనం చికెన్ మీద చాకుతో గుచ్చామా? మధ్యలో చాకుతో ఇలాను చెప్తా కాదమ్మా, లోపలికి వెళ్ళదు ఇది. వావ్ చుట్టకే కలర్ఫుల్గా ఉంది. తింటే ఎలా ఉంటుందో చెప్పండి. ఇక చికెన్తో పాటు నంచుకుంటే అబ్బో సూపర్ సూపర్. లెమన్ వేసామా? లెమన్ వేయరు దీని మీద. చికెన్ మీద వేసుకోవాలా? రెస్టారెంట్ లో కూడా ఇంతలా ఉండదా? ఇప్పుడు కీర ముక్కలు పెట్టలేదు. అవి ఏం చేస్తావు? ఇవన్నీ దీనికి ఎక్కువ అయిపోయినాయి. మనకి ఇంకొక కమ్మి అనేది లేదు. మనం ఇప్పుడు ఏదైతే చికెన్ అవుతుందో చికెన్ దాని పక్కన ఓ పక్కన సైడ్కి పెడితే ఆవిరికి మగ్గుతాయి. సరే తిప్పుకుందాం. దగ్గర తీసుకురావా? చక్కగా ఇప్పుడు దగ్గర దగ్గర పావు గంట సేపు మనకి నిప్పుల మీదే మగ్గింది. ఇంకా ఎంతసేపు ఉండాలమ్మా? ఇంకొక పావు గంట. అబ్బబ్బబ్బా ఏమన్నా చేస్తున్నావంటే చెఫ్ నువ్వు. నీకు నిజంగానే హోటల్ పెట్టిస్తే డైలీ పెరుగు పచ్చడి హోటల్ అని చెప్పి ఇవన్నీ చేయించాలి. మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తే నైట్ 2 వరకు బిజీ. చూసారా వీళ్ళ స్వార్థం?
స్వార్థం స్వార్థం బాగా ఉంది. చేస్తావని చెప్పి బాగా చేస్తున్నాం అంటే హోటల్లో పెట్టేసి నన్ను పని చేద్దామనా? రోజు ఒక్కొక్క వీడియో చేయించి ఇదే వీడియో. ఫ్రెండ్స్ అయిపోయింది పక్క. ఇప్పుడు నాకైతే 40 నిమిషాలు పట్టింది. ఒకవేళ కోడి కొంచెం ముదురు కోడి అయితే పక్క 40 నుంచి 45 50 నిమిషాలు, అంటే దగ్గర ఒక గంట సన్న మంట మీద అలా అవుతుంది. కానీ లేటుగా అయినా సరే చాలా రుచిగా ఉంటుంది. అయిపోయింది. జాగ్రత్త. బాబోయ్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కత్తితో ఇచ్చి వెనక్కి జరుగు ఒకసారి. నీళ్ళ పడిద్ది సైడ్ నుంచి. ఎడిది అవన్నీ తర్వాత మళ్ళీ తీస్తానమ్మా. సువ్వ లేదు, లేకపోతే సువ్వలో పెట్టేసేదాన్ని ఫ్రెండ్స్. ఇదే బెటర్ కదా. అసలు ఏమన్నా చేస్తావా నువ్వు? సూపర్. ఎప్పుడెప్పుడు దించిద్దా ఏంటో మమ్మీ. లుక్ అదిరిపోయింది అసలు. ఇలా సన్న మంట మీద ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు అవసరంలా 5 నిమిషాలు ఉంటే బాగా మగ్గిపోతుంది. ఏది మా చికెన్ టేస్ట్ చేసి ఎలా చూడు, కొంచెం చూడు, మొత్తం తినేకు మళ్ళీ తర్వాత ఉండదు. కుప్ప సిరిగి పెట్టు కొంచెం. తింటే వేడితే తినాలి. ఇప్పుడు ఇది మళ్ళీ డెకరేషన్ చేసుకోవాలి కదా. మంచిగా మగ్గింది. మంచిగా మగ్గినాయి. కింద పెట్టుకో. కత్తితో చూస్తావా? ఓకే, చికెన్తో పాటు తిందాం పద స్పీడ్గా. కేక్ ఓపెన్ చేయబోయా క్లోజప్ కోసం. నైట్ మేము ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. నేను చేసిన మేము నెట్ కట్టుకున్నాము. చూడండి దోమల తెర పైన ఆకాశంలో చందమామని చూపించవా? చందమామని చూపించు. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇదిగో చూపించిలా. ఇదిగోండి చికెన్, ఆనియన్, లెమన్. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. దూరం నుంచి ఒకసారి చూపు. అది ఇదిగోండి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇటు చూడవా, లైటింగ్ ఇటు వస్తున్నా. ఇదిగోండి చూపించమా, చికెన్ దమ్ బిర్యానీ, దాంతోపాటు గ్రేవీ, పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి, మై ఫేవరెట్ పెరుగు పచ్చడి. ఈ సంవత్సరం 2020లో సక్సెస్ఫుల్ అనమాట. ఇదిగోండి సలాడ్, మొత్తం సలాడ్ చూపించి దగ్గర నుంచి చూపించమా. కీరా, లెమన్, చూడండి ఆనియన్, తర్వాత క్యాప్సికమ్, పొటాటో, అలాగే టమోటో,
అన్నీ ఇక మొత్తం. పిల్లలు నెట్ చూడండి. ఇంకా చూపించి తినే చూపించి ఇంకా థమ్సప్ వద్దామా? చెప్పు. కేక్ థమ్సప్ వస్తుందమ్మా. చికెన్ ఇక్కడ అది ఓకేనా? ఆన్ చేశాను కెమెరా. ఇవి పట్టుకో, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. స్టార్ట్ చేద్దాం. చికెన్ లే. న్యూ ఇయర్ పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉందా? బాగుంది. సూపర్. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చికెన్. నిమ్మకాయ పిండి ఎక్కువ నిమ్మకాయ పిండి బాగుంది. టమాటో చాలా బాగుంది. నువ్వు అందుకోండి. బాగుందా? సూపర్. అన్నంలో తింటాను ఫ్రై. అన్నంలో తింటా ఫ్రై. అలాగే కాదు చేసుకోండి. చెస్. బంగాళదుంప సూపర్ ఉంది. బాగుందా? మెత్తగా నిప్పుల మీద ఉడికిపోయినాయి. బిర్యానీ పైన చందమామ మొత్తం నెట్టు. వేడి వేడి చికెన్ బాగా వేడిగా ఉంది చికెన్.
కలుగుతున్నాను. నాది అది పక్కనే. ఏదో గుర్తొచ్చింది. అలా మరి రైస్లో తిందమ్మా, టేస్ట్ కూడా అక్కడ పెట్టాను నేను. పని పెట్టింది ఎప్పుడు పని మంత్రాలు. ఇది ఒకటి పెట్టమ్మా. ఓకే, నీళ్ళు కూడా నేనే తాగేసా. తెలిసిందే కదా. మమ్మీ పోసింది, నేను పోయినా. నాకు రావు, నేర్చుకో. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లోనే ఈ ఖర్చులే, నార్మల్ ఖర్చులు. ఆ బయట ఉందంటే మాకు బోర్డు మంది కదా. అలా బేసిక్ మంది నేర్చుకుంటే అలా లేచే గుంటే అలా ఇంట్లో ఉన్నామంటే ఇయర్కి ఇదే లాస్ట్ బిర్యానీ. నాకు సూపర్గా ఉంది. మళ్ళీ 21లో ఇంకో బిర్యానీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ పెరుగు పచ్చడి ఫేమస్ అయింది. ఈసారి ఏ పచ్చడి ఫేమస్ అయిందో తెలియదు. యూట్యూబ్లో అవ్వాలి అసలు ఈసారి. ఇయర్ ఏ వీడియో ఫేమస్ అయితే చూద్దాం. ఎక్కువ సందర్భంలో ఒక పాట పాడుతున్నాను. పాటలు అన్నం తిన్న అంత ఇప్పుడు చిన్న పాట పాడాల్సింది. లేదురా, ఇప్పుడే వద్దు. ఈ గాన గంధర్వం వద్దు నాన్న. ఓకే, పెరుగు పచ్చడి కలపమ్మా. ఫైనల్ రాది, ఇప్పుడే కావాలి. కష్టం రా. అయితే ఫైనల్కి తిండు కానీ ఓకేనా? ఓకే మా తర్వాత
ఫైనల్గా వేసుకోవాల్సిన పెరుగు పచ్చడమా. ఇంకేం చేస్తాం పెట్టు. కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఫస్ట్ కర్రీతో అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ మాత్రం ఒక వెరైటీగా జరిగింది. ఏం వెరైటీ నాకు గుర్తులేదు. చెప్తా. అవును కదా, ఊరంతా తిప్పి తిప్పి. అవును బాగా ఇసుకొచ్చింది. ఏంటి కర్ర తీసుకుని తిప్పి తిరిగి లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఏమైందో మీకు తెలియదు కదా. మా చెల్లి పడుకుండిపోయింది ఆల్రెడీ. అంటే ఆ టైంకి లెగుద్దాం 12కి లెగుద్దాం అని పడుకుండిపోయింది. నేను టైర్డ్ అయిపోయి వచ్చా. పడుకోలేదు, మనం ఫంక్షన్ కి వెళ్ళాం, పెళ్లి ఆంటీ వాళ్ళ పెళ్లికి వెళ్ళాం. ఒక పెళ్లి అది యానివర్సరీ సిల్వర్ జూబ్లీ. ఒక ఫంక్షన్ ఒక ఈవెంట్ ఉంటే వెళ్ళాము, వచ్చేసాము. మా చెల్లి పడుకుండిపోయింది. 12కి లెగుస్తాను, కట్ చేస్తాను అనింది. కేక్ ఎవరికి పోయొద్దు, నేనే కోస్తాను అని చెప్పి ఏడ్చి మరి సవాల్ చేసి వెళ్ళిపోయి పడుకుండిపోయింది. 12కి లేపాం. 12 కంటే ముందే లేపాం. పోలీస్ ఆంటీ వాళ్ళది 40 సంవత్సరాలు, 15 మినిట్స్ నుంచి చెప్తానే ఉన్నాం. 25 సంవత్సరాలు అయితే వాళ్ళది యానివర్సరీ. మామూలుగా ఆ రోజు మనం అక్కడికి వెళ్ళొచ్చాము, గుర్తుందా? వెళ్ళేసి వచ్చాం. సో 15 మినిట్స్ నుంచి లేపుతానే ఉన్నాం. మా చెల్లి లెగుస్తా 5 మినిట్స్ అని చెప్పి ఇంకా 12 అవుతుంది అనగా కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి క్యాండిల్ కూడా వెలిగించి 12 అవుతుంది. ఒక్క సెకండ్ ముందు రా రా అని చెప్పి అంత లేపినా రావట్లేదు. ఇక మా మమ్మీకి కోపం వచ్చేసి కేక్ కట్ చేయడానికి లాక్కొస్తే దువ్వాళ్ళు అన్ని ఉపయోగించి మామూలుగా తర్వాత మా చెల్లె బెడ్ మీద ఎక్కేసింది. వాళ్ళిద్దరు నా కాళ్ళు చేతులు పట్టుకొని లాగుతున్నారు. ఆ మంచం మీద నుంచి అవతల వైపుకుంది మంచానికి, ఇటు పక్క నేనున్నా. కర్ర ఏమి అందట్లా, దువ్వెన్లు పౌడర్ డబ్బాలు ఉన్నాయి మంచం మీద. మంచం నిండా అటు ఇటు తిరుగుతుంది తప్ప నాకు దొరకలేదు. నేనా లావు మంచం ఎక్కలేదు. మధ్యలో నేను బలయ్యాను, ఇద్దరేమోలేని. మా మమ్మీ అయితే మా మమ్మీ కొట్టడానికి వస్తే మా అక్క కూడా కొట్టేసిద్ది మళ్ళీ ఏమీ లేకుండా. లేకపోతే అప్పుడు దాకా పిలిచాను. మా మమ్మీకి బీపీకి రాకముందే అదైనా సరే వేరేవైనా సరే. ఇప్పుడు మళ్ళీ ఇందాక గొడవ అయింది మా ఇద్దరికి. అంటే ఆనవాయితీ మా చెల్లి గొడవ పెట్టుకోవడం. ఏంట కొంచెం అన్నలోనా ఎయ్యి పెరుగు పచ్చడి ఫార్మాలిటీ కింద మనం తింటున్నాం. ఇప్పుడు దాకా కర్రీతో తిన్నాం, చికెన్ కూడా తిన్నాంగా. నాకు కర్రీ కన్నా పెరుగు పచ్చడి ఇష్టం. అలా అయిందనమాట న్యూ ఇయర్ మాది. న్యూ ఇయర్ అయిపోయింది, అందరు కేక్ కట్ చేశారు, మొత్తం హ్యాపీ హ్యాపీగా కేక్ తీసుకెళ్లి షింకులో ఇలా కొట్టింది. ఇక మా మమ్మీకి వచ్చింది కోపం. మామూలుగా కోపం రాలా, మా చెల్లి దొరకలేదు కాబట్టి ఆ రోజు బతికిపోయింది. ఇక మా మమ్మీ కోపం వచ్చేసి 6 అలా కొడతారు, అక్కడి నుంచి అటైనా పట్టిపోయింది కదా ఆడియన్స్ మీదకి. అలాగే షింక్లోకి వెళ్ళింది, షింక్లో పడిపోయింది. పొద్దున్నే లేవగానే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఏంటి అరుపులు మీ ఇంట్లో నుంచి. ఇవ్వండి కేక్ పెట్టి కొట్టేసింది. బాబోయ్ డ్రింక్ తీసుకో. అయిపోయిందా? నాకు కొంచెమే పోసారు, వీళ్ళిద్దరు ముందు తాగారు. లాస్ట్ కొంచెం తీసుకోమ్మా. ఇంకా బిర్యానీ మర్చిపోతాను కాదు ఫైనల్ అని చెప్పి బిర్యానీ ఇప్పుడు తింటుంది. వచ్చే సంవత్సరం ఈ ఇయర్కి సంవత్సరం లేదని
మళ్ళీ రేపు కూర్చొని మళ్ళీ తింటదేమో. ఈ సంవత్సరం కొత్త కదా అందుకని ఫస్ట్ బిర్యానీ అని. ఎప్పుడైనా బిర్యానీయే, చికెనే. అది బిర్యానీ సంవత్సరాలు బోర్ మారినా సరే, ఎన్ని ఇయర్స్ మారినా చికెన్ టేస్ట్. మన మమ్మీ చేసినట్టు ఎవరు చేయరు. పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి కాదు, మమ్మీ చేసినట్టు ఎవరు చేయరా. కొన్నిసార్లు హోటల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు అబ్బాయి వెళ్ళామనిపిస్తుంది కొన్నిసార్లు. ఎంత డబ్బులు వేస్ట్ అయినా సరే అసలు ఇంట్లో తిన్నంత తృప్తిగా అక్కడ తినలేము. పిల్లలు అడిగితే అన్నీ చేసి పెడతాను ఫ్రెండ్, కాకపోతే కొంచెం టైం పట్టింది. ఇప్పుడు ఈ చికెన్ చేయడానికి పక్క గంట దగ్గర పట్టింది. నెమ్మదిగా అదే కట్టెలు పోయి కదా, మగ్గాలు కాబట్టి మగ్గాలు కాబట్టి బొగ్గుల మీద. You are so beautiful to me. Can't you see? లాస్ట్ కొట్టమంటే నువ్వేమో టైటానిక్ సినిమాలో పాటలన్నీ పాడతావు. కాదు, లిటిల్ రాస్కల్స్. బాగుందా? కొంచెం కష్టంలే కానీ తృప్తిగా ఉంది. ఫుల్ ఎంజాయ్మెంట్ పార్టీ మాకైతే. ఇంకా మిగిలింది చూడండి, ఈ బ్యాలెన్స్ ఇంకో గంటలో మాకు అయిపోయింది. అయిపోతాయి. ఇప్పటికి ఇది ఎక్కువైపోయింది. కేక్ కూడా ఉంది. ఏం చేద్దాం? ఇవన్నీ తీసేసి ఒక 10 నిమిషాలు అంతాక్షరి ఆడుకుందాం. ఎంటర్టైన్మెంట్ కోసం. ఇంకా 12 అవడానికి ఇంకొక అరగంట పావు గంట టైం ఉంది. ఇంకా కొంచెం టైం ఉంది. పావు గంట ఆడేద్దాం, ఓకేనా? టైం ఇంకో 3 నిమిషాల్లో. అవునా? టైం అయిపోయింది. అందాక్షరి ఇటుకి తిప్పవే. ఒక్కసారి మన రాజా వాళ్ళందరికీ హాయ్ అని చెప్పమను. వెనక పొలాల్లో స్నేక్ రాజాలందరికీ హాయ్. హాయ్. మా ఎవరు పాడతారు ఫస్ట్? నువ్వే పాడు. అంటే అప్పుడే పగలు కొట్టేసావు. బాబు బెలూన్ చేసుకుంటుంది. కూర్చోవా? సరిపోయింది, ఇదిగో. పోయింది. ఇవన్నీ పెట్టిందంతా పాట, నువ్వు ఒక పాట పాడు, తర్వాత కేక్ కట్ చేద్దాం. సరే పాడువే. నువ్వే పాడు. నేనా? పాటలు పాడతావుగా. ఏ తొందర పాడు, టైం లేదు. సరే ఇలా అంటావుగా. అలా తొందరగా పాడమే. చిరంజీవి సాంగ్ పాడతా నేను. ఎర్ర చీరేమో ఈ రోజు కొన్నాను, ఇటు తిరుగు. జాకెట్టు నైట్ అంతా కుట్టాను, బాలు చెల్లోన మందారం పెట్టాను, అమ్మడు లేదు ఇంకెంతసేపు ఉంది? ఏ 2 నిమిషాలు డూడు అంటే అగ్గిపెట్టి పక్కన పెట్టుకో. పాడండి. డూ 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 డు 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 డు. How you like that? టిన్ 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 టిన్. ఏంటమ్మే పాడండి ఎవరో ఒకళ్ళు అందుకొని. ఇదిగో. డు 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 డు. How you like that? అదేం పాట? ఇంగ్లీష్ సాంగ్ అది. ఇప్పుడు వరకు నేను ఆయన పాట వినలేదే. అదొక టైటానిక్ సినిమాలో పాట. టైటానిక్ అందుకని పాడండి. అవే పాడదాం. ఇంకో 1 మినిట్ ఉంది, నేనే కట్ చేస్తా కేకు. అంత యాక్టింగ్ మమ్మీ కట్ చేసిద్ది. నువ్వు హీరో. ఎప్పుడు అదండి నువ్వని. ఇప్పుడు మధ్యలో మీరెవ్వరు వద్దు, నేనే కట్ చేస్తా. నేనే కట్ చేస్తా. వద్దు బంగారం. సరే ముగ్గురు కట్ చేద్దారా. వద్దరా. మమ్మీ కట్ చేసి స్టాండ్ కూర్చో. ఎలిగించు. సాంగ్ అని పెట్టవే. సాగే గుర్తురాట్లా, నేనేం చేయను. ఇదేంటి ఎలగట్లేదు? వెలిగింది సరే. ఏ మధ్యలోకి ఎలిగించామా? హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇటు నేను పిలుస్తా. ఈ సైడ్ నుంచి నేనే పేరుస్తా. అవి పడవు మీ దాని మీద పడతాయి. ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్ అందరు ఆయురారోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదిగోండి హాయ్ అని చెప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం బయట. చూడండి కేక్ ఫస్ట్
అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. బాగుండాలి. ఓయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ. చూడండి మమ్మీ వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. ఊపిరాడదా బా ఇచ్చాము. బాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ. చూపిస్తాను ఉండండి. కావలేదంట. లైట్ ఇటువైపు హ్యాపీ పెట్టాలి. న్యూ ఇయర్ అండి అందరికి. ఫ్రెండ్స్ చూడండి ఎలా రాసిందో. నాకేదో షేవింగ్ చేసినట్టు రాసింది. ఇలా ఉత్సాహం అట్లా కాదు, మా అంతా క్రీమ్ రాసి పడేసింది. వెలిగించు మా కానీ సతాక్షి వీడియో లెంత్ లేదు ఇందులో. కాగద్దు రాసి అయిపోయింది కదా అంటే. కానీ అక్కడ పెట్టు, బండి మీద పడుకోకుండా పెట్టా. లోపల ఉంటుంది అమ్మా, అది పొలాల్లో పెట్టేసి మీరు వచ్చి పడుకోకుండా. అది అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అట్లా మెడలే భలే ఉంది. హాయ్ చెప్పు కదా. అయిపోయినా భూచక్రాలు. బయట కదా చాలు. మా వీడియో పెట్టావా? పెట్టాలా ఇప్పుడు రాత్రి పోతే మొహం చూస్తా. మామూలు పిల్లలు కాదు. హ్యాపీ న్యూ ఇయర్. గోళీ కూడా పోయాలి కానీ పెట్టవా? నువ్వు ఇక్కడ పెట్టమే దూరం పెట్టు. అదే రాలేదు. ఎలా దూరం పెట్టు, దూరం పెట్టమే. అది పెళ్ళమా తిరిగితే నీ మొహంలో బలం ఉన్నావు. కాదు అది మొహం మీద గీతలు కూడా పడుతుంది. అదే ఇచ్చుకుంటున్నట్టు తెలుసా నాకు. సరే పెట్టాలి భూచక్రం. సరే పెట్టలేదమే. మహాలక్ష్మి అన్ని పెట్టితే నేను వెలిగిస్తాను. దానికి పండుగ ఇప్పుడే వచ్చినట్టు తిరిగి పెట్టుకుంటుంది. వెళ్ళు అన్ని దగ్గర వెళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్. దీపావళి అనుకుంటారా? దీపావళి తెచ్చి ముందు ఇంకా జనవరి కూడా ఉన్నాయి. సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతి పుట్టినరోజు కూడా